ఓజీతో బాక్సాఫీస్ దగ్గర కెరీర్ బెస్ట్ కలెక్షన్ల రికార్డులను అందుకున్న తర్వాత టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చేశాడు. 2 నెలలుగా చప్పగా సాగుతున్న టాలీవుడ్ కి తిరిగి ఈ సినిమాతో పవర్ స్టార్ ఊపిరిపోయడానికి భారీ లెవెల్లో వచ్చేశాడు. ముందుగా ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకున్న సినిమాకు ఇక్కడ నుండి ఎలాంటి టాక్ సొంతమైంది అన్నది ఆసక్తికరంగా మారగా, కథ పాయింట్ ఏమీ రివీల్ చేయడం లేదు కానీ సిన్సియర్ పోలీస్ అయిన హీరో సమాజంలో ఉన్న విలన్స్ ని ఎలా ఎదిరించాడు, ఈ క్రమంలో ఫేస్ చేసిన పరిస్థితులు ఏంటి, వాటిని తట్టుకొని హీరో అనుకున్నది ఎలా సాధించాడు అన్నది కోర్ పాయింట్. కొంచెం గబ్బర్ సింగ్ సినిమాకు సిమిలారిటీ అనిపించిన ఫక్త్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో నిండిపోయిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. కానీ సినిమాలో కొన్ని ఆసక్తికరమైన ఎలిమెంట్స్ కూడా ఉండగా వాటిని ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతారన్నది ఆసక్తికరం. రొటీన్ కథనే అయినా కానీ పవర్ స్టార్ ఫుల్ ఎనర్జీతో ఫస్ట్ హాఫ్ కుమ్మేశాడు. కథ ఏం పెద్దగా లేకపోయినా తనదైన స్క్రీన్ ప్రెజెన్స్ అలాగే డైలాగ్స్ తో ఆకట్టుకోగా, పోలీస్ స్టేషన్ సీన్స్ అలాగే హీరోయిన్ తో సీన్స్ ఓకే అనిపించేలా సాగాయి. మధ్య మధ్యలో కొన్ని హై ఇచ్చేలా ఫైట్ సీన్స్ తో ఆకట్టుకోగా, ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగుంది అనిపించేలా మెప్పించి ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ యావరేజ్ టు అబవ్ యావరేజ్ లెవెల్లో అనిపించగా, సెకండ్ హాఫ్ పై అంచనాలు పెరిగాయి. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం పర్వాలేదనిపించే విధంగా స్టార్ట్ అయ్యి అక్కడక్కడ డ్రాగ్ అయిన హీరో విలన్ల మధ్య సీన్స్ పర్వాలేదనిపించేలా సాగుతూ క్లైమాక్స్ టు క్లైమాక్స్ ఎపిసోడ్లు కూడా ఓకే అనిపించేలా సాగుతాయి. ఓవరాల్ గా మధ్యలో ఒక ఎపిసోడ్ బాగా వర్కౌట్ అవ్వడం సెకండ్ హాఫ్ కి కొంచెం రిలీఫ్ ఇచ్చింది. మొత్తం మీద సెకండ్ హాఫ్ కూడా యావరేజ్ టు అబవ్ యావరేజ్ లెవెల్లో ఉండగా, మరి ఉస్తాద్ భగత్ సింగ్ నుండి ఎక్సలెంట్ స్టోరీని ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఫుల్ ఎనర్జీతో ఆకట్టుకునే పవర్ స్టార్ ను చూసి ఎంజాయ్ చేయాలి అంటే డీసెంట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా డీసెంట్ లెవెల్లో ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రజెంట్ టైమ్ లో ఆడియన్స్ ఓ రేంజ్ లో ఉన్న కథలను చూస్తూ ఉండటంతో వాళ్ళు సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది ఆసక్తికరం. ఓవరాల్ గా సినిమా మొత్తం మీద యావరేజ్ టు అబవ్ యావరేజ్ లెవెల్ టాక్ ను ప్రీమియర్స్ కి గాను సొంతం చేసుకుంది. రెగ్యులర్ షోలకు ఇంకా టాక్ బెటర్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా వరకు కమర్షియల్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ రెగ్యులర్ షోలకే వస్తారు కాబట్టి. మరి అక్కడ నుండి సినిమాకు బెటర్ టాక్ సొంతమై షోకు కలెక్షన్ల పరంగా జోరును చూపెడితే లాంగ్ ఫెస్టివల్ వీకెండ్ లో దుమ్ము లేపే ఛాన్సెస్ ఎంతైనా ఉంటాయి. మీరు సినిమా స్పెషల్ షోలను చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.